ఏడాది సుకుమార్ నుండి మూవీ రాకపోవచ్చు, కానీ సుక్కురాని లోటును ఆయన శిష్యులు తీర్చబోతున్నారు. గురువు బాటలోని డిఫరెంట్ కాన్సెప్ట్ అండ్ కంటెంట్ చిత్రాలతో ఆడియన్స్ అటెన్షన్ ని గ్రాప్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కో జానర్ ఎంచుకుంటూ సుక్కుకి సరైన శిష్యులు అనిపించుకునేందుకు రెడీ అవుతున్నారు. తను ఎదగడమే కాదు, తన శిష్యుల్ని దర్శకులుగా మార్చి వాళ్లకు ఓ బ్యాక్ బోన్ లా మారారు సుకుమార్. కథ కంటెంట్ బాగుంటే సొంతంగా సినిమాలు తీసేందుకు ప్రోత్సాహాన్ని అందించడమే కాదు, తాను నిర్మాతగా మారి సపోర్ట్ చేస్తున్నాడు. అలాగే సుకుమార్ దగ్గర దర్శకత్వంలో మెళకువలు నేర్చుకుని తమకంటూ ఓ పాత్ ఏర్పాటు చేసుకుంటున్నారు యంగ్ డైరెక్టర్స్. నేనొక్కడ్నే, నాన్నకు ప్రేమతో మూవీస్ లో సుక్కు దగ్గర అసిస్టెంట్ దర్శకుడిగా వర్క్ చేసిన బుచ్చిబాబు ఉప్పెనతో దర్శకుడిగా మారి ప్రూవ్ చేసుకున్నాడు. నెక్స్ట్ రామ్ చరణ్ తో విలేజ్ స్పోర్ట్స్ డ్రామా పెద్దిని తెరకెక్కిస్తున్నాడు. బుచ్చి మేకింగ్ అండ్ టేకింగ్ లో అక్కడక్కడ సుకుమార్ ను గుర్తు చేస్తుంటాడు. ఏప్రిల్ 30న సెకండ్ టెస్ట్ కు రెడీ అవుతున్నాడు ఈ యంగ్ డైరెక్టర్. సుకుమార్ మరో శిష్యుడు కార్తిక్ వర్మ దండు. ఫస్ట్ ఫిలిం భం భం భోలేనాథ్ బెడిసికొట్టినా సెకండ్ ఫిలిం విరూపాక్షతో క్లిక్ అయ్యాడు. బ్లాక్ మ్యాజిక్ లాంటి సరికొత్త కాన్సెప్ట్ తో వావ్ అనిపించాడు. నెక్స్ట్ మరింత బిగ్గర్ ఫిలిం చేస్తున్నాడు. నాగ చైతన్యతో మిథాలజీ స్పెక్ట్రమ్ కాన్సెప్ట్ తో వృషకర్మ చేస్తున్నాడు. తాజాగా వదిలిన గ్లిమ్స్ గూస్ బాంబ్స్ తెప్పించడమే కాదు, మూవీపై అంచనాలు పెంచేశాయి. రంగస్థలం నాన్నకు ప్రేమతో మూవీలో సుకుమార్ దగ్గర వర్క్ చేసిన శ్రీకాంత్ ఓదెలా దసరాతో మాస్ దర్శకుడిగా మారాడు. నాని కెరీర్ లో ఫస్ట్ 100 crore మూవీని అందించిన శ్రీకాంత్ కు మరో ఛాన్స్ ఇచ్చాడు నేచురల్ స్టార్. పారడైస్ లో నానిని మరింత రా అండ్ రస్టిక్ గా చూపించబోతున్నాడు దర్శకుడు. ఆగస్ట్ లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. వీళ్లే కాదు, కుమారి 21F 18 పేజెస్ డైరెక్టర్ పల్నాటి సూర్యప్రతాప్, తాజాగా రిలీజ్ అయిన శ్రీ విష్ణు థ్రిల్లర్ ఫిలిం మృత్యుంజయ్ డైరెక్టర్ హుస్సేన్ షా కిరణ్ కూడా సుకుమార్ శిష్యులే. సుకుమార్ దగ్గర పాఠాలు నేర్చుకుని దర్శకులుగా ప్రూవ్ చేసుకుంటుంటే వారికి అవసరమైన హెల్ప్ చేస్తూ సపోర్టివ్ సిస్టమ్ గా మారాడు ఈ లెక్కల మాస్టర్. ఈ ఏడాది సుకుమార్ రాకపోయినా ఆయన శిష్యులు బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసేలా ఉన్నారు. వార్ 2 ఫ్లాప్ తర్వాత హృతిక్ రోషన్ కొత్త సినిమా కబురు చెప్పలేదు. గత మేలో హోంబలే బాలీవుడ్ హీరోతో మూవీ నిర్మిస్తున్నట్లుగా అనౌన్స్ చేసింది. ఆ ప్రాజెక్టు వివరాలేమీ బయటకు రాలేదు. ఇక క్రిష్ 4ని ఆర్థిక సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. ఈ టఫ్ టైంలో సౌత్ మూవీకి కమిట్ అయ్యాడా? ఆ టాలీవుడ్ దర్శకుడు డీల్ చేయబోతున్నాడా? వార్ 2తో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైపోవచ్చని గట్టిగా ఫిక్స్ అయిన హృతిక్ గుండెకు పెద్ద గాయమే చేశాడు అయాన్ ముఖర్జీ. తారక్ త్వరగానే కోలుకుని నెక్స్ట్ మూవీకి షిఫ్ట్ అయ్యాడు. కానీ గ్రీక్ గాడ్ మాత్రం కొత్త సినిమా కబురు వినిపించలేదు. క్రిష్ 4తో దర్శకుడిగా మారదామనుకుంటే భారీ బడ్జెట్ పెట్టేందుకు నిర్మాతలు ముందుకు రావడం లేదు. ఈ ప్రాజెక్టు హోల్డ్లో పెట్టాల్సిన సిట్యువేషన్. హృతిక్తో గత ఏడాది మేలో సినిమా నిర్మించనున్నట్లు సౌత్ ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే వెల్లడించింది. కానీ ప్రాజెక్ట్ ఏంటి, ఎవరు డీల్ చేస్తున్నారని డీటెయిల్స్ వెల్లడించలేదు. ప్రశాంత్ నీలాని కాసేపు, పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వ బాధ్యతలు తీసుకోబోతున్నట్లు వార్తలొచ్చాయి. కానీ రూమర్స్ కానీ మిగిలిపోయాయి. కానీ హృతిక్ తాజాగా ఓ కథకు ఓకే చెప్పాడని రీసెంట్లీ మ్యాటర్ రివీల్ అయింది. టాలీవుడ్ నిర్మాత కోన వెంకట్ రీసెంట్లీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హృతిక్ రోషన్ బాబీ కాంబోలో మూవీ ఉండబోతుందని లీక్ చేశారు. తాను రాసిన కథకు హృతిక్ ఇంప్రెస్ అయినట్లు చెప్పారు. దీని వర్క్ జరుగుతుందని వెల్లడించారు. అయితే ప్రస్తుతం బాబీ చిరంజీవితో మూవీని పట్టాలెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు. ఇది కంప్లీట్ అయితే కానీ హృతిక్ మూవీకి షిఫ్ట్ కాలేడు. మరి ఈ ప్రాజెక్ట్ ఇప్పట్లో సాధ్యమయ్యే పనేనా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. గ్లోబల్ స్థాయికి ఎదిగాక టాలీవుడ్ ని ప్రతి దానిలోనూ కాంపిటీషన్ గా చూస్తోంది బాలీవుడ్. బిగ్ స్కేల్ మూవీస్ చేసే దగ్గర నుండి కలెక్షన్స్ వరకు క్యాలిక్యులేషన్స్ వేస్తోంది. ముఖ్యంగా 1000 CR మార్క్ మూవీస్ విషయంలో తెలుగు ఇండస్ట్రీతో పోటీ పడుతోంది. ఈ టగ్ ఆఫ్ వార్ లో ప్రెసెంట్ టాలీవుడ్ తో టైగా నిలిచిన బాలీవుడ్ ఈ ఏడాది ఆ నెంబర్ ని అధిగమించనుందా? బాక్సాఫీస్ లెక్కలు మారిపోయాయి. కొత్త టార్గెట్స్ పుట్టుకొస్తున్నాయి. సౌత్ వర్సెస్ నార్త్ కాదు, టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ అన్నట్లుగా పోటీ వాతావరణం మారిపోయింది. టాలీవుడ్ 1000 కోట్లు కొట్టగాలేనిది మేం కొట్టలేమా అని కాలరెగరేస్తున్నారు నార్త్ హీరోలు. దంగల్, జవాన్, పఠాన్ చిత్రాలతో బాలీవుడ్ పుష్ప 2, బాహుబలి 2, త్రిబుల్ ఆర్, కల్కి లాంటి 4 1000 crore మూవీస్ లో బీటౌన్ కన్నా ఓ నంబర్ ఎత్తులోనే ఉంది టాలీవుడ్. తాజాగా రణ్వీర్ సింగ్ ధురంధర్తో దాన్ని సమం చేశాడు. అంచనాలు లేకుండా వచ్చిన ఈ బాలీవుడ్ ఫిల్మ్ హైయెస్ట్ గ్రాస్ ఆఫ్ రీజనల్ ఇండస్ట్రీగా నిలిచింది. ఈ ఏడాది బిగ్ టార్గెట్ ఫిక్స్ చేసుకుంది బాలీవుడ్. ఒకటి కాదు, 3000 crore ఫిల్మ్స్ లోడ్ చేస్తోంది. బిగ్ స్కేల్ మూవీస్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఊచకోత కోసేందుకు రెడీ చేస్తోంది. ధురంధర్తో 1300 కోట్లు మాస్ కలెక్షన్స్ చూపించిన రణ్వీర్ నెక్స్ట్ సీక్వెల్ తో ఈ నంబర్ తగ్గకుండా ప్లాన్ చేసుకుంటున్నాడు. ధురంధర్ 2ని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఈ ఫిల్మ్
1000 crore మార్క్ అచీవ్ చేస్తే టాలీవుడ్ పై కన్నా ఓ మెట్టు ఎక్కినట్లే. దురంధర్ 2 మాత్రమే కాదు, 2026 లో థియేటర్స్ ని షేక్ చేయబోయే గల్లా పెట్టే లెక్కలు గల్లంతయ్యే సినిమాలు బాలీవుడ్ నుండి రాబోతున్నాయి. నెవర్ బిఫోర్ బడ్జెట్ మూవీతో పాటు బాక్స్ ఆఫీస్ ర్యాంపాడించే హీరో ఈ రన్నింగ్ రాబోతున్నాడు. 2026 లో బాలీవుడ్ హ్యాట్రిక్ 1000 CR అచీవ్ చేయబోతుందా? గతేడాది సౌత్ అచీవ్ చేయలేకపోయిన 1000 crore ఫిలిం నార్త్ బెల్ట్ టచ్ చేసి టాలీవుడ్ కు సవాల్ విసిరింది. తెలుగు ఇండస్ట్రీ కవ్విస్తూ మేల్కొనేలా చేస్తోంది. అదే టైంలో 2026లో అగ్రెషన్ తో వర్క్ చేస్తోంది నార్త్ బెల్ట్. దురంధర్ 1000 crore టార్గెట్ టచ్ చేసిన మిస్ ఫైర్ అయిన నెక్స్ట్ మరో 2-3 ఫిలిమ్స్ లోడ్ చేసే పనిలో ఉంది బాలీవుడ్. కనీ విని ఎరుగని బడ్జెట్ తో వచ్చేస్తోంది రామాయణ. యానిమల్ తర్వాత కంప్లీట్ గా ఈ మూవీకే కమిట్ అయ్యాడు రణబీర్ కపూర్, సాయి పల్లవి జంటగా నటిస్తున్న బాలీవుడ్ రామాయణను 4000 కోట్లతో నిర్మిస్తున్నాడు నమిత్ మల్హోత్రా. యష్ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్. భారీ సెట్స్, VFX, విజువల్ వండర్గా రూపుదిద్దుకుంటోంది. 2 భాగాలుగా తెరకెక్కిస్తున్నారు నితీష్ తివారీ. తొలి భాగాన్ని ఈ ఏడాది దీపావళికి, మలి భాగాన్ని నెక్స్ట్ దీపావళికి విడుదల చేయనున్నారు. 4000 కోట్లతో అంటే టార్గెట్ కూడా ఆ లెవెల్లో ఫిక్స్ అయినట్లే. 2023లో జవాన్, పఠాన్తో 1000 crore టెస్ట్ చేసిన షారుఖ్ 2 years నుండి బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేయలేదు. బాద్షా రాక కోసం ఫ్యాన్స్ ఈగర్లీ వెయిటింగ్. ఈ నిరీక్షణకు కింగ్ మూవీతో ఈ ఏడాది ఎండ్ కార్డ్ వేయనున్నాడు షారుఖ్. డిసెంబర్లో రిలీజ్ కాబోతున్న కింగ్ మూవీతో మరోసారి బాద్షా బాక్స్ ఆఫీస్ రూల్ చేస్తాడా? తన ఖాతాలో మరో 100 crore మూవీ వేసుకుంటాడా? లెట్స్ సీ. ప్రైవేట్ ఆల్బమ్స్ తో ఓవర్ నైట్ బిజియెస్ట్ కంపోజర్ గా మారాడు సాయి అభ్యంకర్. డైరీలో మైండ్ బ్లోయింగ్ ఆఫర్స్ ఉన్నా కూడా ఆల్బమ్స్ కంటిన్యూ చేస్తున్నాడు ఈ యంగ్ బాయ్. తన ఆల్బమ్స్ లో క్రేజీ హీరోయిన్స్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ యంగ్ బాయ్ ఈసారి ఏ భామతో డ్యూయట్ పాడాడో చూద్దామా? టాలెంట్ ఎవరి సొత్తు కాదు అని ప్రూవ్ చేసుకున్న కంపోజర్ సాయి అభ్యంకర్ ప్రైవేట్ ఆల్బమ్స్ తో టాక్ ఆఫ్ ది టౌన్ అవ్వడమే కాదు, వరుస ప్రాజెక్ట్స్ ను సైన్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. కచ్చిసెరా, ఆశా కూడా, సితిరాపుత్రి సాంగ్స్ వచ్చే వరకు కూడా ఈ యంగ్ బాయ్ స్టార్ సింగర్స్ టిప్పు, హరణి కొడుకన్న విషయం ఎవ్వరికీ తెలీదు. జస్ట్ తన టాలెంట్ తోనే అందరికీ రిజిస్టర్ అయ్యాడు. ఈ ప్రైవేట్ ఆల్బమ్స్ తో యూత్ లో మంచి ఫాలోయింగ్ పెంచుకున్నాడు సాయి అభ్యంకర్. ప్రైవేట్ ఆల్బమ్స్ లో క్రేజీ భామల్ని పట్టుకొచ్చి సాంగ్ పై మరింత హైప్ క్రియేట్ చేస్తుంటాడు సాయి అభ్యంకర్. రైజింగ్ అండ్ యూత్ లో అటెన్షన్ పే చేస్తున్న బ్యూటీలే అతడి టార్గెట్. ఆశా కూడాతో ప్రీతి ముకుందంతో స్టెప్పులేయించిన సాయి ఆ తర్వాత సితిరిపుత్రిలో మీనాక్షి చౌదరిని పట్టుకొచ్చాడు. వీజీ కూరలో శాన్వి మేఘనతో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. తాజాగా పవళమల్లి సాంగ్ రిలీజ్ అయింది. ఇందులో టాలీవుడ్, కాలీవుడ్ యూత్ క్రష్ కయాద్ లోహర్తో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఇద్దరూ మాస్ స్టెప్పులతో అలరించారు. ఈ పాటను సాయితో పాటు శృతి హాసన్ ఆలపించడం విశేషం. నటించాలన్న కోరికను ఇలా ప్రైవేట్ ఆల్బమ్స్తో తీర్చేసుకుంటున్నాడు ఈ యంగ్ బాయ్. ఇక కెరీర్ విషయానికొస్తే డూడ్తో ప్రూవ్ చేసుకున్న 21 years యంగ్ కంపోజర్ అట్లీ బన్నీ ఫిలిం ధనుష్ 55, మార్షల్ బెంచ్ చేస్తున్నాడు. ఫస్ట్ బెంచ్ కు కమిట్ అవ్వగా కంప్లీట్ చేసింది కరప్పు. కానీ ఈ సినిమా ఇంకా విడుదలకు నోచుకోవడం లేదు. తాజాగా ఓ ఈవెంట్లో ఏప్రిల్లో మూవీ విడుదలవుతుందని వెల్లడించాడు సాయి. మూవీ మిక్చర్ లో మరిన్ని అప్డేట్స్ ఉన్నాయో చూసిద్దాం. ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి 26 నుంచి మార్చి 19కి ప్రీపోన్ చేసుకుంది. టాక్సిక్ పోస్ట్ పోన్ చేస్తున్నట్లు ప్రకటించిన 24 గంటల్లోనే ఈ డెసిషన్ వెల్లడించింది నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్. ఉగాదికే ఉస్తాద్ ఊచకోత మొదలు కాబోతోందని ప్రకటించింది. అంతకుముందు బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాధ్యతలు దేవిశ్రీ ప్రసాద్ నుంచి తమన్కు అప్పగించింది నిర్మాణ సంస్థ. ఉస్తాద్ భగత్ సింగ్ కంగారు పడ్డానికి టాక్సిక్ వాయిదా ఒక్కటే రీజన్ కాదు. బాలీవుడ్ ఫిలిం దురంధర్ 2 కూడా లైన్ క్లియర్ చేయబోతోందని సమాచారం. ఓజీతో ఇటీవల పలకరించిన కన్నడ భామ ఈసారి ఓటీటీ మూవీతో ప్రేక్షకులకు హాయ్ చెప్పనుంది. ఆమె నటించిన మేడ్ ఇన్ కొరియా నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. మార్చి 12న నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. రా కార్తిక్ ఈ సినిమాకు దర్శకుడు.